విజయవాడలో మొత్తం పెట్రోల్ కొరత అనేది పెద్ద ఎత్తున నెలకొని ఉంది. ఏ పెట్రోల్ బంక్ దగ్గర చూసినా గానీ కిలోమీటర్ల మేర వాహనాలన్నీ నిలిచిపోయిన పరిస్థితి. కొన్ని పెట్రోల్ బంకుల్లో అయితే నో స్టాక్ బోర్డులు కూడా పెట్టారు. అయితే చాలా వరకు కూడా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా సరే కృత్రిమ కొరత సృష్టిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జాయింట్ కలెక్టర్ ఇలాఖియా మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, మొత్తం విజయవాడలో చాలా వరకు పెట్రోల్ బంకుల వద్ద చూసుకున్నట్లయితే నో స్టాక్ బోర్డులు కొన్ని చోట్లేమో చాలా పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఉంటున్నాయి. పోలీస్ బందోబస్తు కూడా ఉంటుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంట? అందరికీ నమస్కారం. ఇప్పుడు మన జిల్లాలో చూస్తే 186 పెట్రోల్ బంక్స్ అవుట్లెట్స్ ఉన్నాయి మనకి. దాంట్లో పెట్రోల్ అండ్ డీజిల్ రెండు కూడా ఉన్నాయి. సో కొన్ని చోట్ల మనకి యాక్చువల్లీ డీజిలే షార్టేజ్ వచ్చింది. ఎందుకంటే కమర్షియల్ డీజిల్ అనేది రేట్ పెరిగింది కాబట్టి రీటైల్ దానికి వచ్చేస్తారు యాక్చువల్లీ కమర్షియల్ వాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే మైనింగ్ కానీ. సో దానివల్ల మనకి డీజిల్ అన్నది అంటే త్వరగా అయిపోతుంది అనే ఆ సిచ్యువేషన్ వచ్చింది. కానీ పెట్రోల్లో మనకి ఎప్పుడు కూడా షార్టేజ్ లేదు. కానీ ఇది డీజిల్ కూడా అయిపోతుంది ఉద్దేశంతో పెట్రోల్ కూడా అయిపోతుందని ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా వచ్చి పెట్రోల్ కూడా ఫుల్ ట్యాంక్ చేసుకోవాలని ఉద్దేశంతో ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. తర్వాత క్యాన్స్లో పట్టుకెళ్తున్నారు, టిన్స్లో పట్టుకెళ్తున్నారు. అండ్ ఇంకా మనకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత రేటు కూడా పెంచేస్తారు 20 రూపాయల నుంచి 30 రూపాయలు అని చెప్పేసి. దానికి కూడా ఫేక్ న్యూస్ చాలా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అది నమ్మి చాలా మంది వచ్చి ఇప్పుడే ట్యాంక్స్ ఫిల్ చేసుకోవాలని ఉద్దేశంతో వస్తున్నారు. సో దీనివల్ల మనకి డ్రై అవుట్స్ అనేది రిపోర్ట్ అయినాయి. యాక్చువల్లీ ఈ ఇష్యూస్ వల్ల మనకి నిన్న కూడా మన జిల్లాలో ఒక 35 అవుట్లెట్స్ వరకు డ్రై అవుట్స్ అనేది రావడం జరిగింది. సో మేము ఆల్రెడీ సప్లై మేనేజర్స్తో, ఆయిల్ కంపెనీ సప్లై మేనేజర్స్తో మాట్లాడి ఈరోజు మార్నింగ్ 5 o'clock నుంచే వాళ్ళు స్టార్ట్ చేశారు. ఫస్ట్ నిన్న ఏ డ్రై అవుట్స్ ఉన్నాయి అది అంతా కూడా ఇప్పుడు పూర్తి చేస్తున్నాము. చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ రోజు ఏమైనా డ్రై అవుట్స్ లేకపోతే 80% వరకు ఆల్రెడీ స్టాక్ కన్సంప్షన్ అయిపోయింది అలాంటిది కూడా మేము సపరేట్గా నోట్ చేసుకుని దానికి కూడా ముందు ప్రయారిటీలో వాటిని ఫిల్ చేయడానికి అంత స్టెప్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అంటే ఫ్రమ్ మై సైడ్ రిక్వెస్ట్ టు పబ్లిక్ ఏంటంటే దయచేసి మీకు అవసరం ఉంటే మాత్రం ఫిల్ చేయించుకోండి. అప్పుడు కూడా ఫుల్ ట్యాంక్ చేయకుండా సగం మాత్రం చేసుకోండి. మీరు ఎప్పుడు యూజువల్గా ఎంత వాడుతారు అంత వాడితే మనకి సరిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ మనకి ఈ లాస్ట్ 3-4 డేస్లో మాత్రం మన కన్సంప్షన్ చూస్తే కూడా ఒక 30-40% పెరిగిపోయింది. అండ్ సప్లై కూడా వాళ్ళు అంత అంటే పెంచిస్తున్నారు. ఆయిల్ కంపెనీస్ కూడా స్టాటిస్టిక్స్ ఇస్తున్నారు. మన ఒక జిల్లా మాత్రం కాకుండా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ సప్లై అనేది ఒక 20% వరకు పెరిగింది యాక్చువల్లీ. సో ఇంకా కూడా వాళ్ళు పెంచి సప్లై చేయడానికి రెడీగానే ఉన్నారు. కానీ మనం మాత్రం ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ అందరూ కూడా దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి దయచేసి ఫేక్ న్యూస్ని నమ్మకండి. మనకి రేట్ అనేది ఏం పెరగదు అని ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం కూడా క్లారిటీ అయితే ఇచ్చారు. అలాంటి ప్రపోజల్ అయితే మాకు లేదు అని. సో అందరూ కూడా అంటే నిదానంగా ఎక్కువ అక్కడ పెట్రోల్ బంక్కి వెళ్ళి అన్నెసెసరీగా పెద్ద క్యూ కానీ టిన్స్లో కానీ తీసుకువెళ్ళడం అనేది కొంచెం కంట్రోల్లో ఉంటే మనకి బెటర్గా ఉంటుంది. అంటే పెట్రోల్ బంకుల వద్ద చూసుకున్నట్లయితే పోలీస్ బందోబస్తును కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడ ఏ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళినా పోలీసులు కనిపిస్తున్నారు. ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చిందండి? అంటే మనకి ఎక్కువ క్యూస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక పెట్రోల్ బంక్ చూస్తే మనమే సిటీలో చాలా చోట్ల చూస్తున్నారు. అట్లీస్ట్ 1 kilometerకి అండ్ ఒక 50-60 వెహికల్స్ వచ్చి నిలబడి ఉన్నాయి. సో అది కంట్రోల్ చేయాలి. అండ్ అక్కడ ఏమైనా ఇష్యూస్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తే సో దానివల్ల మనకి ఆనరబుల్ సీఎం ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రతి అవుట్లెట్స్లో కూడా మనకి రెవెన్యూ కానీ పోలీసు సిబ్బంది ఉండాలి. సో ఫర్ పీస్ఫుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమైనా అయిపోతుందని ఉద్దేశంతో కాదు, ఏం రాకుండా ఉండాలి, మంచిగా డిస్ట్రిబ్యూట్ చేయాలని ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అంటే పెట్రోల్ డీజిల్ మీద లిమిట్ కూడా పెట్టారంటున్నారు. అంటే ఎంతవరకు లిమిట్ పెట్టారు? ఒక బైక్కి ఎంత అని పెట్టారు, ఒక కార్కి ఎంత అని ఎలా పెట్టారు? అంటే లిమిట్ అన్నది మనకి గవర్నమెంట్ నుంచి ఏ ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. కానీ మనమే అవుట్లెట్స్కి అంతా చెప్పడం ఏంటంటే ఒక బైక్కి 1 లీటర్ కానీ, ఒక కార్కి 15 లీటర్స్ కానీ, పెద్ద లారీస్కి అయినా ఒక 50 లీటర్స్ అలా మనమే పెట్టుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కంట్రోల్ రావాలంటే కనీసం ఒక నెక్స్ట్ 3-4 డేస్ ఇది మనం స్ట్రిక్ట్గా ఫాలో చేస్తే ఇది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ సిచ్యువేషన్ ఎప్పటికీ నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది మేడం? మనం అందరూ కూడా పబ్లిక్ అండ్ మన అందరూ కూడా ఈ పానిక్ సిచ్యువేషన్లో జస్ట్ అందరూ ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి, టిన్స్లో క్యాన్స్లో పట్టుకు వెళ్ళాలని అది లేకుండా స్టాప్ చేస్తే నెక్స్ట్ ఒక 3-4 డేస్లోనే మనకి నార్మల్సీ వస్తుంది. ఎందుకంటే సప్లై కూడా ఉంది కాబట్టి. అండ్ సప్లై కూడా మనకి యాక్చువల్లీ పెంచిస్తున్నారు. అంటే గతంతో పోలిస్తే సప్లై కూడా పెరిగింది అంటున్నారు. కానీ ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది? బికాస్ కన్సంప్షన్ ఎక్కువ అయిపోయింది కదా. అందరూ వచ్చి చాలా మంది గతంలో హాఫ్ ట్యాంక్ కొట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఫుల్ ట్యాంక్ కావాలి అంటున్నారు. సో కంపల్సరీగా అది మనకి ఎక్కువ అయిపోయింది కాబట్టి కన్సంప్షన్ ఎక్కువ ఉంది. డిమాండ్ ఇస్ మోర్. థ్యాంక్ యూ.
అంటే మొత్తానికి చూసుకున్నట్లయితే గతంతో పోలిస్తే చాలా సప్లై అనేది ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ కూడా ప్యానిక్‌కి గురవుతున్నారు. ప్రజలు ఎక్కువ కూడా ప్యానిక్‌కి గురయ్యి అంటే ప్రైస్ పెరిగిపోతుందేమో అని అనుకుని ఇంకా దొరకదేమో అనే ప్యానిక్‌లోకెళ్ళిపోయి ఎక్కువగా కూడా లీటర్లు బళ్ళల్లో గానీ ఫుల్ ట్యాంకులు చేసుకోవటం, కారుల్లో కూడా ఫుల్ ట్యాంకులు చేసుకోవడం. దీంతో పాటు చూసుకున్నట్టయితే మంది క్యాన్స్‌లో కూడా పట్టుకునేందుకు ప్రయత్నం చేయటం. ఈ అన్నిటి నేపథ్యంలోనే డీజిల్, పెట్రోల్ కొరత అనేది ఎక్కువగా కనిపిస్తుందని చెప్పి కూడా జాయింట్ కలెక్టర్ ఇలాఖియా అయితే స్పష్టం చేస్తున్నారు. జనాలు ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని కూడా ఆమె స్పష్టం చేస్తున్నారు. ఎక్కడా కూడా పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటుందని ఆమె స్పష్టం చేస్తున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్‌తో లక్ష్మి, రియల్ టీవీ తెలుగు, విజయవాడ.